అంటే మనకు తెలియకుండానే మన జీవితంలో కొన్ని రాళ్ళు మనల్ని కిందికి లాగుతూ ఉంటాయి. ఆ రాళ్ళు ఏమిటి అనేది కనుక మనం అర్థం చేసుకుంటే, వీటిని కనుక మనం కట్ చేయగలిగితే, మన జీవితంలో మనం నిజంగా అద్భుతమైన స్థాయికి మనం ఎదగలుగుతాం. అయితే ఇవి ఏమిటి అంటే, మనిషి జీవితంలో మనిషి పైకి ఎదగకుండా ఆపుతున్నయి ముఖ్యంగా 3 కారణాలున్నాయట. రీసెర్చ్ చెప్తుంది 3 కారణాలున్నాయట. ఒకటేమిటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను ఓడిపోతానేమో అనే భయం. రెండోదేమిటంటే ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. నేను విమర్శించబడతానేమో అనే భయం. మూడోదేమిటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. మన మీద మనకొక తప్పుడు అభిప్రాయం. మనకంత సీన్ లేదనుకోవడం. ఈ 3 అంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇంతకు మించిన భయం ఏదైనా మీకేదైనా ఉంటే, అంటే ఇప్పుడు మీరు చేయాలనుకున్న పని చేయడానికి మీరు మిమ్మల్ని ఆపుతున్న స్పీడ్ బ్రేకర్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మీరు కూడా అంటే మీకున్న భయాలన్నీ మీరు అనుకున్న పని కనుక ఆగిపోతుందంటే, మీకున్న అన్ని అనుమానాలని, అన్ని భయాల్ని రాసుకుంటే ఈ మూడిట్లో ఎక్కడో దగ్గర ఫిట్ అయిపోతాయి అవి. ఈ మూడిటిని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, సరిగ్గా అడ్రెస్ చేస్తే డెఫినిట్‌గా మన జీవితం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మూడిటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నిజంగానే ఈ భయానికి మనం భయపడాలా? ఎందుకంటే మీరొకసారి ఆలోచించండి. నేను ఒక మంచి మాట చదివాను ఆ మధ్య. ఫియర్స్ ఆర్ స్టోరీస్ వి టెల్ అవర్‌సెల్వ్స్. భయం అనేది మనకు మనం చెప్పుకునే ఒక తప్పుడు కథ. రైట్? అది నిజంగా వాస్తవం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భయం అనేది ఎక్కడుంటుంది? ప్రపంచంలో భయం అనేది మన ఆలోచన మాత్రమే. మనకు తెలియకుండానే మనకు మనం ఇంజెక్ట్ చేసుకున్న ఆలోచన మాత్రమే. అందుకనే భయంతో ఉన్న ఇంకొక చిన్న అంశం ఏమిటంటే, మీ జీవితంలో కూడా ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక భయాన్ని మీరు అధిగమించారా? ఏదైనా ఒక భయాన్ని. మీరు అనుకోవచ్చు, నేనేం భయాన్ని అధిగమించలేదు, లేకపోతే నా భయాలు భయాలుగానే ఉండిపోయాయని మీరు అనుకోవచ్చు. కానీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బాల్యంలో ఉన్నప్పుడు, మీరు 3 ఏళ్ల వయసులో 5 ఏళ్ల వయసులో, 4 ఏళ్ల వయసులో, 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రాత్రి 12 గంటలకి వాష్‌రూమ్ ఎళ్ళాలంటే బహుశా అమ్మనో, నాన్ననో లేపేవాళ్ళనుకుంటా. కానీ ఇప్పుడు భయమేస్తే మనం ఆ పని చేయట్లేదు. మీ అంతట మీరు వెళ్ళొస్తున్నారు. కారణం ఏమిటి? అంటే మీకు తెలియకుండానే మీరు ఆ భయాన్ని అధిగమించారు. ఒక్కసారి ఆలోచించండి, బహుశా ఆ భయాన్ని మీరు ఎట్లా అధిగమించారు? ఎట్లా అధిగమించారంటే, మీకు తెలియకుండా మీరు ఎట్లా అధిగమించారంటే, మీకు మీకు అవసరం వచ్చినప్పుడు మీరు మెల్లగా చీకట్లో వెళ్ళడం ప్రారంభించారు. ఆటోమేటిక్‌గా దాన్ని అధిగమించారు. మన జీవితంలో ఏ భయాన్నైనా ఏమిటంటే, ఇఫ్ యూ ఫేస్ ఇట్, ఇట్ గోస్. ఇఫ్ యూ అవాయిడ్ ఇట్, ఇట్ గ్రోస్. నువ్వు దేన్నైతే ఫేస్ చేస్తావో అది నీ జీవితంలోంచి వెళ్ళిపోతుంది. దేన్నైతే అవాయిడ్ చేస్తావో అది ఇంకా పెద్ద పెద్దగా అవుతుంది ఆ భయాన్ని. అందుకనే మనం దాన్ని ఫేస్ చేయాలి. అంటే మనం ఫేస్ చేయడం అంటే ఏమిటి? మరి నేను ఫేస్ చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ ఈ భయాలు నాకున్నాయి గదా! అని చాలామంది అనుకోవచ్చు. అందుకని మళ్ళీ ఒకసారి నేనేమిటంటే, మనం ఏదో ఒక భయాన్ని మనము ఉదాహరణగా తీసుకుంటే, ఇదే స్ట్రాటజీని మనం అన్ని ప్లేస్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు కాబట్టి, నేను ఈ పబ్లిక్ స్పీకింగ్ అనే భయాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని నేను మీకు అంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ అనే ప్లేస్‌లో ఈ డాష్‌లో మీరు ఇంకా దేన్నైనా పెట్టేసి కూడా మీరు వేరే భయాలను అధిగమించడానికి ఈ స్ట్రాటజీని మీరు ఉపయోగించొచ్చు. అయితే మీరొకసారి ఆలోచించండి. నిజంగా కూడా చాలా మందికి ఒక అద్భుతమైన వక్త కావాలని, వేలాది మందిని ఉత్తేజపరిచే వక్త కావాలని చాలా మంది కోరుకుంటుంది. కానీ చాలా మంది ఉపన్యాసం అంటే భయపడే మిత్రులు నేను చాలా మందిని చూశాను. వాళ్ళ జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించారు. వ్యాపార రంగంలో వేరు వేరు విషయాల్లో. కానీ ఉపన్యాసానికి వచ్చేసరికి భయపడతారు. అయితే ఈ ప్రపంచంలో మనకి ఏ భయమున్నా లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపన్యాసం అంటే భయం ఉంది అనుకుందాం. దీన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం అనుకున్నప్పుడు ఉపన్యాసాన్నే తీసుకుందాం. ఉపన్యాసం అంటే భయం ఉంది అనుకుందాం. కానీ వాల్టర్ డిస్నీ ప్రిన్సిపల్ ఒక అద్భుతమైన మాట చెప్తుంది. వాల్టర్ డిస్నీ ఏమంటాడంటే, ఇఫ్ వన్ కెన్ డూ ఐ కెన్ డూ అంటాడు. ఈ ప్రపంచంలో ఒక మనిషి ఏదైనా పని చేయగలిగితే నేను చేయగలను. ఎందుకు చేయగలను? నేను కూడా మనిషినే కాబట్టి. సింపుల్. ఇఫ్ వన్ కెన్ డూ ఐ కెన్ డూ. ఈ ప్రపంచంలో ఏదైనా మనిషి ఏదైనా పని చేయగలిగితే నేను చేయగలను. అంటే చాలా సార్లు ఇది మనకు డిఫరెంట్‌గా కొంచెం అంత ఈజీ అనిపిస్తుంది మనకు. మొదటిసారి సైకిల్ కనిపెట్టినప్పుడు గూడా, సైకిల్ 2 కాళ్ళ మీద ఇట్లా స్ట్రెయిట్‌గా ఇట్లా నిలబడితే, వర్టికల్‌గా నిలబడితే, మనిషి పడిపోకుండా సైకిల్ ఎట్లా తొక్కుతాడో అని చాలా మంది భయపడేవాళ్ళట. చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యేవాళ్ళట. ఇప్పుడు మనం నిజంగానే సైకిల్ తొక్కడం చాలా భయంకరమైన అంశం అని మనం అనుకుంటామా? ఎందుకంటే సైకిల్ తొక్కడం మనం అసలు ఆలోచించకుండా సైకిల్ నేర్చేస్తున్నాం మనం. ఇప్పుడు ఎవరైనా విమానం నడిపియమంటే మనకు భయం అనిపించొచ్చు. ఎందుకంటే విమానం నడిపించడం అనేది అంత ఈజీ కాదని మనకు అనిపించొచ్చు. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది విమానం నడిపిస్తున్నారంటే, మనం కూడా నడిపించగలం. ఎందుకు నడిపించగలం అంటే, వాళ్ళు కూడా మనుషులే కాబట్టి. కానీ విమానం నడిపించడానికి వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ కానీ, వాళ్ళకున్న స్కిల్ సెట్ గాని, వాళ్ళకున్న మైండ్ సెట్ గాని మనకుంటే, మనం కూడా ఆ పని చేయగలం. అందుకనే ఈ ప్రపంచంలో మనం ఏ పని చేయాలనుకున్నా, ఈ ప్రపంచంలో ఒక మనిషి చేస్తున్నది ఏదైనా మనకు అసాధ్యం కాదు.
అందుకని ఈ ప్రపంచంలో మీకు ఏదన్నా అంశంలో కనుక భయం ఉంటే, ఆ పనిని ఇంకో మనిషి చేస్తున్నాడంటే మీరు కూడా చేయగలరు. ఎందుకు చేయగలరంటే, అది చేస్తుంది కూడా మనుషులే కాబట్టి. ఈ విషయం మీరు గమనించండి. కానీ, ఇక్కడ ఈ కానీ వస్తుంది. డాష్ వస్తుంది. డాష్ ఏమిటంటే, నేను కూడా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. నేను కూడా చేయాలనుకుంటున్నాను. కానీ, నాకు కొన్ని ఇబ్బందులున్నాయి. చాలా సార్లు చాలా మంది మనుషులు అసలు వాళ్ళకి ఏమి ఇబ్బంది వాళ్ళని ఆపుతుందో కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేని స్థితిలో ఉంటారు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ భయాలన్నీ రాసుకొని మీరు ఫనెల్ డౌన్ చేస్తే ఈ మూడిటి దగ్గర అయిపోతాయి. ఈ 3 క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను. 1 ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, 2 ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, 3 లో సెల్ఫ్ ఎస్టీమ్. ఈ మూడిటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మూడిట్లో నిజంగా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నాకుంది గదా! నిజంగా నేను ఇప్పుడు ఒక పని చేయాలనుకుంటున్నాను. కానీ నాకు విపరీతమైన భయం. నేను చేసి ఓడిపోతే? నేను చేసి నవ్వుల పాలవుతే? నేనిప్పుడు గౌరవంగా బతుకుతున్నాను గదా! చేసి నేనెందుకు నవ్వుల పాలు గావాలి? నేను కంఫర్టబుల్‌గా ఉన్నాను కదా! అని చాలామంది